ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ మహమ్మారి ఈ మధ్య బాగా విజృంభిస్తూ ఉంది. చాలా రకాల క్యాన్సర్లో ఒకటైన బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా ఈ రోజుల్లో బాగా పెరుగుతూ ఉంది. మెదడు కణాలలో DNA డ్యామేజ్ అయ్యి ఆ కణాలు కంట్రోల్ తప్పి అద్దు ఆపలేకుండా విభజన చెందటం వల్ల ఆ భాగంలో ఎక్కువ కణాలు తయారైపోయి ఒక గడ్డలాగా తయారవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, ఎక్కడన్నా చెట్లకు కూడా ఒక ఉండలాగా బుడుపులాగా ఎక్కడన్నా కొమ్మల పైన కనపడుతూ ఉంటాయి. ఎక్స్ట్రా గ్రోత్ అట్లా వచ్చేస్తుంది కదా. అలాగే కణజాలములో ఉండే DNA అనేది ఎప్పుడు కణాలు కొత్తవి పుట్టాలి, పాతది చనిపోయిందా దాని ప్లేస్లో కొత్తది, ఇవన్నీ చచ్చిపోతే అన్ని రిప్లేస్ చేసుకునే మెకానిజం ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే కణాల్లో DNA డ్యామేజ్ అయిందనుకోండి, కంట్రోలింగ్ పవర్ పోయినట్టు కదా. అప్పుడు కణాలు అద్దు ఆపలేకుండా ఆ భాగంలో పెరిగిపోతాయి. మరి ఆ పెరిగినప్పుడు అది నిదానంగా అన్ని కోట్ల కణాలు కలిసి ఒకచోట అదనంగా తయారయ్యేసరికి ఒక గెడ్డలాగా తయారవుతుంది. అదే ట్యూమర్ అంటారు. ఈ ట్యూమర్ 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒట్టిగా గెడ్డగా ఉన్నప్పుడు అది ఇంకా చెడిపోకుండా ఆ స్థితిలో ఉన్నప్పుడు దానివల్ల ప్రమాదం జరగదు, అంత స్పీడ్గా పెరగదు, విభజన జరగదు అన్నమాట. అదే ఈ ట్యూమర్ అనేది అంటే బెనైన్గా ఉన్నప్పుడు నష్టం ఉండదు, ప్రాణాంతకం కాదు, స్పీడ్గా పెరగదు. అదే క్యాన్సరస్గా మారిందనుకోండి ఈ గెడ్డ, అప్పుడేమవుతుంది, క్యాన్సర్ కణాలకు ఉండే గుణం 1, 2, 2, 4, 4, 16 అయిపోతూ ఉంటాయి. విభజన స్పీడ్గా జరిగిపోతుంది. ఒక క్యాన్సర్ కణం నుంచి అనేక వేల క్యాన్సర్ కణాలు అట్లా రోజు రోజుకి తయారైపోతూ నరాలకి అక్కడి నుంచి ఇతర అవయవాలకు కూడా డ్యామేజ్ చేస్తూ పాకిపోతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు అది క్యాన్సరస్గా మానలే అయితే ఒట్టి ట్యూమర్గా ఉన్న సిమ్టమ్స్ వెంటనే అందరికీ కనపడవు. కొంతమందికే తెలుస్తుంటే అది ప్రభావం పెరిగినప్పుడు. మరి మెదడులో ఈ కణితి అనేది ట్యూమర్ అనేది అది మెలిగ్నెంట్గా ఉన్నా లేకపోతే క్యాన్సరస్ కాకుండా కణితిగా ఉన్నా మరి దీనివల్ల ఏ భాగాల్లో వస్తే ఏ అవయవాల మీద ప్రభావం చూపుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, ముఖ్యంగా మెదడులో 4 భాగాలుగా విభజించి చూస్తే, ముందుగా ఫ్రంటల్ బ్రెయిన్ ముందు భాగం మెదడులో గనక ఈ ట్యూమర్ కానీ ఏదైనా వస్తే అప్పుడు మూమెంట్స్లో మార్పులు వస్తాయి. అంటే చేతులు, శరీరంలో కాళ్ళు కదలికల్లో మూమెంట్స్లో మార్పు రావడం, మెమరీ మీద ప్రభావం ఇది ఎక్కువ ఫ్రంటల్ బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు చూపించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రెండవది మిడిల్ బ్రెయిన్లో కనుక ట్యూమర్ వస్తే దానివల్ల ఎక్కువ మెమరీ, వినికిడి శక్తి, హీరింగ్ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్ అవటం, కంటి సంబంధమైన విజన్ లోపాలు, కళ్ళలో మసకగా ఉండటం, కళ్ళల్లో తేడాలు రావటం, ఇవన్నీ కూడా చూపులో మార్పు అనేది సడన్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇక మూడవది వెనక మెదడు భాగంలో కనుక ట్యూమర్ వస్తే విజన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక నాలుగవది బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అడుగు భాగం మెదడులో ట్యూమర్ వచ్చినప్పుడు స్మెల్ తెలియకపోవటము, టేస్ట్లో మార్పులు రావటము, అట్లాగే సెన్సరీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మెదడులో ట్యూమర్ లేకపోతే క్యాన్సరస్గా కణితిలాగా ఏదైనా వచ్చినప్పుడు కొంతమందికి హెడేక్ ఎప్పుడూ తగ్గకుండా కంటిన్యూస్గా హెడేక్ ఉండటం, చిన్న వయసు పిల్లలకైనా సరే. మరి అట్లాగే వీళ్ళకి బాడీ మీద కంట్రోలింగ్ తప్పి కాస్త తూలినట్టుగా పడిపోతామనే ఫీలింగ్ రావటం, ఒక్కోసారి ఫిట్స్ లాంటివి రావటము, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు స్కాన్ చేయటం ద్వారా ఇలాంటి విషయం అది క్యాన్సరస్గా ఉందా, నాన్ క్యాన్సరస్గా ఉందా వాళ్ళు పరీక్షలు చేసి తెలియచేస్తారనమాట. ఏ రకంగా ట్యూమర్ ఉన్నప్పటికీ అది బెనైన్గా ఉన్నా మెలిగ్నెంట్గా ఉన్నా మరి దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా పక్క భాగాలకు వెళ్లకుండా చెడుగా మారకుండా కొంత ఉపశమనానికి మనం ఆహారపు అలవాట్లు ఎలాంటివి మార్చుకుంటే మంచిది. అలాంటి వాటికి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్లు తీసుకోవటం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే అది కొంత సర్జరీలు చేసే ప్రదేశాలు ఉంటాయి, కొన్ని సర్జరీలు చేయడానికి కుదరనివే ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్స్, స్పెషలిస్టులు నిర్ధారణ చేస్తారు. మన జీవనశైలిలో ఆ క్యాన్సర్గా ట్యూమర్ అనేది మారకుండా ఉండటానికి, క్యాన్సరస్గా ఉన్న వారికి అది పెరగకుండా కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా కాస్త కంట్రోల్లోకి రావడానికి జీవనశైలిలో ఎక్కువగా లాభాన్ని కలిగించే ఎట్లా ఉండాలంటే వీట్ గ్రాస్ జ్యూస్ థెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి వారికి. రోజుకు ఒక 3 సార్లు అన్నా 4 సార్లు అన్నా వీట్ గ్రాస్ మీదే జ్యూస్ ఫాస్టింగ్ చేయటం మంచిది. ఇతర దానిమ్మ జ్యూసు,
కాస్త ఇట్లాంటివి ఏదన్నా బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఇట్లాంటివి కొన్ని రోజుకు 2 సార్లు జ్యూసులు త్రాగుతూ మిగతా సార్లు 4 సార్లన్నా వీటిగ్రాస్ జ్యూస్ త్రాగటం మంచిది. శరీరంలో బాగా బాడీకి కావాల్సిన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అని మంచిగా పంపించే జ్యూస్, రక్తం త్రాగినట్టుగా రక్తం పట్టేటట్టు వీటిగ్రాస్ చేస్తుంది అనమాట. అందుకని చాలా రకాలైన క్యాన్సర్స్ని తగ్గించిన ఎక్స్పీరియన్సెస్ కానీ పరిశోధనలు కానీ వీటిగ్రాస్ మీద ఉన్నాయి. అందుకని ఆ వీటిగ్రాస్ని పండించుకుని ఒక 100 ml 150 ml చొప్పున ఒక్కొక్కసారి కప్పు జ్యూస్ని తేనె కలుపుకు త్రాగటం మంచిది. ఇట్లాంటిది 4 times వీటిగ్రాస్ జ్యూస్ తాగటం, ఒక నెల రోజుల పాటైనా వీటిగ్రాస్ జ్యూస్ థెరపీ, కంటిన్యూస్గా జ్యూసుల మీద ఫాస్టింగ్ చేయటం మంచిది ఇతర జ్యూసులతో పాటు. ఆ తర్వాత నుంచి ఉదయం 2 సార్లు వీటిగ్రాస్ జ్యూస్ తాగి 8కి ఒకసారి, 9:30 10కి మరోసారి, ఇట్లా 2 సార్లు వీటిగ్రాస్ జ్యూస్ తాగి 11:30 12 కల్లా ఒక అన్పాలిష్డ్ మిల్లెట్స్తో కాస్త రైస్ కొంచెం లేకపోతే పుల్కాలు పెట్టుకుని ఆకుకూరలు కానీ కూరలు కానీ ఎక్కువ వండుకుని ఉప్పు నూనె లేకుండా స్ట్రిక్ట్గా తినండి. నూనె వేయకుండా వండుకుంటే చాలా మంచిది. కణజాలంలో DNA డ్యామేజ్ అవ్వటానికి, క్యాన్సర్ ఇంకా స్పీడ్గా పెరగటానికి నూనె మరిగిన దాంట్లో వేసిన పదార్థాలు మహా చెడు చేస్తాయి. అందుకని ఉప్పు నూనెలు లేకుండా మనం చెప్పినట్టు కర్రీ చేసుకుని 12ంటికి అట్లా తీసుకోండి భోజనం. సాయంకాలం 5ంటికి ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ కానీ బ్లాక్ గ్రేప్ జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుని 6:30 కల్లా ఆ ఎండు విత్తనాలు నానపెట్టినవి, మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుని డిన్నర్లో తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా ఎక్కువ కలిగిస్తాయి. అంటే కణం క్యాన్సర్ కణంగా మారకుండా ఉండటానికి, క్యాన్సర్ కణాల విభజనని స్పీడ్గా అవ్వకుండా తగ్గించడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసి మన రక్షణ వ్యవస్థ క్యాన్సర్ కణాలని పసిగట్టేటట్టు చేయటానికి. క్యాన్సర్ పెరిగేటప్పుడు రక్షణ వ్యవస్థ కనిపెట్టలేదు ఆ క్యాన్సర్ కణాలు, ఇప్పుడు కనిపెట్టే నేచర్ రక్షణ వ్యవస్థలో మంచి ఆహారం ద్వారా మార్పులు వస్తాయి అన్నమాట. ఇలా అందిస్తే క్యాన్సర్ స్పీడ్గా పెరగకుండా, కొంత ప్రమాదకారిగా మారకుండా బాడీకి సపోర్ట్ చేయడానికి, మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మందుల సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించడానికి ఈ జ్యూస్ ఫాస్టింగ్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ డైట్ కానీ, వీటిగ్రాస్ జ్యూస్ కానీ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.